నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కోనసీమలో దారుణం. మైనర్ బాలికపై అఘాయిత్యం. స్కూల్ సెక్రటరీ అరెస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల నిర్వాహకుడే ఓ మైనర్ బాలిక పాలిట కామ పిశాచిగా మారాడు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన స్కూల్ సెక్రటరీని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, మాచవరంలోని మార్గదర్శి ఫౌండేషన్ స్కూల్ సెక్రటరీగా పనిచేస్తున్న జయరాజు అదే పాఠశాలలో చదువుకుంటున్న మైనర్ బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జయరాజును అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో, పీఓసీఎస్ఓ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను, మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సెక్టీ టీంల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తెలిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుదామని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. 3 రోజుల క్రితం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టాము. దర్యాప్తులో భాగంగా ఇవాళ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నిమిత్తం అతన్ని రిమాండ్కి పంపిస్తాము. మెయిన్గా ఈ సందర్భంగా మేము ప్రజలకి, తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్కూల్స్లోనూ, కాలేజెస్లోనూ ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి శక్తి వారియర్స్ని పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి. అంతే.